శివాయ. శ్రీ సంగమేశ్వర దేవస్థానము ఇక్కడ స్వామి ప్రతిష్ట, ఇక్కడంతా దేవస్థానం యొక్క ప్రతిష్ట ఎంత గొప్పదనం అంతా చెప్తాడు స్వామివారి మంత్రులు గారు. హరి ఓం నమస్కారం అమ్మ. ఈ సంగమేశ్వర క్షేత్రం అనేది 500 ఏళ్ళు అవుతుందమ్మా ఈ గుడి కట్టేసి అని మన పెద్దలు చెప్తారు. కానీ ఖచ్చితంగా ఎవరికి తెలియదు. 500 ఏళ్ళు అవుతుంది ఈ గుడి కట్టి. ఇప్పుడంతా ఇదంతా ఒక అడవి ప్రాంతం అన్నమాట. అడవి ప్రాంతం అయితే దగ్గరలో రాజుపాలెం అనే ఒక ఊరు ఉండేది. ఆ రాజుపాలెం అనే ఊరు నుంచి ఒక గోవు కాపరి వచ్చి గోవులు కాసుకుంటూ వచ్చేవాడు, అడవిలోకి వచ్చి వెళ్ళేవాడు. ఒక 2 రోజులుగా ఒక గోవు పాలు ఇవ్వడం మానేసింది. ఎందుకు అనగా నాకు అనుమానం వచ్చి అడవిలో ఎవరైనా తీసుకుంటున్నారా, పాలు పిండుకుంటారా ఏమని చెప్పేసి అనుమానంతో దాన్ని అనుసరించుకుంటూ వస్తాడనమాట. అడవిలో ఏం చేస్తూ ఉంటుందంటే ఆ గోవు ఒక పుట్ట మీద నిలబడి పాలు వదులుతూ ఉంటుంది. ఆ పుట్టలో పాలు వదులుతుంటే ఆ పుట్టలో ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆ పుట్టను ధ్వంసం చేద్దామని చెప్పి ఆ గోవు కాపరి గొడ్డలు ఉంటాయి కదా, గొడ్డలు తీసుకొని దాని మీద పుట్టలోకి వేస్తారనమాట. గట్టిగా రాయికి తగిలిన శబ్దం వచ్చి ఇలా ఇక్కడ వెనకాల ఇలా ఇక్కడ ఉంది, గట్టిగా శబ్దం వచ్చి రాయి తగిలిన శబ్దం అలా పడినది ఈ గొడ్డల వేటు. చూడండి, అలా బయటపడిన వాడే ఈ సంగమేశ్వరుడు అన్నమాట. అలా జరిగే క్రమంలో ఆ గోవు స్వామి మీద పాదం పెట్టి కాలు పెట్టి ఇట్లా ఎగిరి దక్షిణ మొహానికి ఎగిరి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడ స్వామివారు దక్షిణ మొహానికి ఒరిగి ఉంటాడు. అలా క్రమంలో జరిగినప్పుడే అలా పడినది ఈ గోవు గిట్ట, ఆవు పాదం. చూడండి మీరు కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, 12 లేయర్స్ ఉంటాయి. ఇలా ఈ లైన్స్ ఏంటంటే 12 లేయర్స్ ఉంటాయి, 12 లేయర్స్ ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, 12 లింగాలు ఉంటాయమ్మా. అంటే 12 లింగాలకు ఉన్నంత శక్తి ఒక్క లింగంలో ఉందని నిరూపించడానికి మన మహామునులు ఋషులు ఆ లేయర్స్ అనేటివి అలా ఏర్పాటు చేశారనమాట. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇంకోటి బ్రహ్మరంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రం ఉన్న 1 కోటి లింగాలలో కొన్ని లింగాలకు మాత్రమే ఆ బ్రహ్మరంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రం ఉన్న వల్ల ఏందయ్యా అంటే ఒక చెంబు నీళ్లు పోసుకొని నమస్కరించుకుంటే 100 సార్లు అభిషేకం చేసుకున్నంత పుణ్యం వస్తుంది. రోజు ఒక సర్పం వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంది. ఇప్పటికి కూడా ఏ టైంలో వస్తుందో తెలియదు, రోజు ఒక సర్పం వచ్చి దర్శించుకొని వెళ్తుంది. ఈ గోవు గిట్టెలో ఉన్న నీళ్లు ఉన్నాయి కదా, ఈ జలాన్ని తాగి వెళ్తుంది అనమాట. ఇంకోటి బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ లింగానికి, బ్రహ్మసూత్రం ఉంటుంది. మనకి ఇక్కడ ఈ లైట్లు ఏమీ అవసరం లేదనమాట. ఈ విద్యుత్ కాంతులు ఏమి లేకపోయినా సూర్యుడు ఉన్నంతసేపు సూర్యాస్తమయం వరకు సూర్యుడి కిరణాలు స్వామి మీద పడుతూనే ఉంటాయి. చూసారా మనకి ఎంత బయట ఉంది. అవును స్వామి. లైట్లు ఇక్కడ ఏం లేవు, కానీ డైరెక్ట్ అక్కడ సూర్యకిరణాలు మాత్రం స్వామి మీద పడుతూనే ఉంటాయి. చూడండి ఎన్ని లైట్లు ఆఫ్ చేసినా వెళ్తురు దేవుడు కనపడుతున్నాడు. ధ్వజస్తంభం పైన ఒక చిలక ఉంటుంది. ఆ చిలక ఏంటయ్యా అంటే ఈ పక్కన పాపాగ్ని, వాహిని, మృగమురు అని 3 నదులు కలుస్తాయి ఈ పక్కన నదిలో. ఆ 3 నదులు ఎప్పుడైతే ఉప్పొంగి ధ్వజస్తంభం పైన చేరి అంచుకు చేరి ఆ చిలుకకు తాకితే చిలుక అనువంచకుండా నీళ్లు తాగి ఎగిరిపోతుంది ప్రాణం వచ్చి. అనువంచకుండా అంటే తల వంచకుండా తాగి ఎగిరిపోతుంది. అలా ఇది ఎందుకయ్యా అంటే మన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది ఒక పాత్ర ఉంది. మనకి ఎలాగైతే యాగంటిలో బసవేశ్వరుడు రంకేస్తాడో మన విజయవాడ దుర్గమ్మ గుడిలో అమ్మవారి ముక్కు, అలా ఇది కూడా ఒక పాత్ర ఉందమ్మా. మన బ్రహ్మంగారు రాసిన దాంట్లో ఇలా ధ్వజస్తంభం పైన చిలక నీళ్లు తాగి అనువంచకుండా అంటే తల వంచకుండా నీళ్లు తాగి ప్రాణం వచ్చి ఎగిరిపోతుంది ఆ చిలుక. అప్పుడు కలియుగం అంతమైపోతుందమ్మా. అలా బయటపడిన వాడే సంగమేశ్వరుడు. మీ పేరు స్వామి? నా పేరు సాయి శర్మ. సాయి శర్మ స్వామి చాలా చక్కగా చెప్పాడు. చూడండి సంగమేశ్వర స్వామి దేవుడి చరిత్ర మహిమ ఎంత గొప్పదో మీరు దర్శించండి ఆ స్వామిని. ఓకే స్వామి, కృతజ్ఞతలు మీకు.